నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అమలుపై సోమవారం తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనార్టీ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ వంశీ, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు చెందిన ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇప్పుడు మా దగ్గర ఈ అమృత్ మీద మెగా అండ్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓవర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చినారు, కమిషనర్కి మళ్ళీ నాకు జేసీ గారు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు, సార్ ఇక్కడ అవసరం లేదు, సరే అన్నాము. దీంట్లో కొన్ని ల్యాండ్స్ ఇప్పుడు నిజామాబాద్ అండ్ కామారెడ్డి ఇస్తున్నారు, నేను 2 చోట్ల రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మనకు ఇది ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేందుకు 2 చోట్ల, ఒకటి ఇంద్రానగర్ కాలనీలో డ్రైవర్స్ కాలనీలో ఒక స్కూల్ బిల్డింగ్ డెమాలిషన్ టైప్లో ఉంది అక్కడ, అదొకటి ఇస్లాంపూర్ ఒకటి.